కొయ్యల్ బఫర్ జోన్లలో ఎవరు నిర్మాణాలు చేసినా సరే కూల్చివేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తన ఫ్యామిలీ కబ్జా చేసినా కూడా కూల్చివేయిస్తానని, దానిపైన ఆరోపణలు చేసినటువంటి కేటీఆర్ వాటిని నిరూపించాలని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. ఆయన సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేస్తూ మీడియాతో మాట్లాడారు. గత 10 ఏళ్లు ఏలిన వారు తెలంగాణ తల్లిని తెరమరుగు చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. గత పాలకులు ప్రగతి భవన్ పేరు మీద పెద్ద గడిని ఏర్పాటు చేసుకుని చుట్టూ ముళ్ల కంచెలు పెట్టారు. అక్కడికి ప్రజలను రానివ్వలేదు. మేం ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చాం. అక్కడే ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నాం. సచివాలయం తెలంగాణ పరిపాలనకు గుండె. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఇక్కడి నుంచే విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ గత 10 సంవత్సరాలు అప్పటి సీఎం, మంత్రులు, ప్రజా ప్రతినిధులు సైతం సచివాలయంలో అందుబాటులో లేరు. సంకల్పం, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని తెలంగాణ ఉద్యమకారులు నిరూపించారు. 2004లో కరీంనగర్లో ఇచ్చిన మాటను కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ నిలబెట్టుకున్నారు. ఆమె వెళ్లే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది కళ అనేది సాకారమైంది. 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నవాళ్లు ఎన్నెన్నో నిర్మించాం, ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డామని గొప్పలు ప్రస్తావించారు. కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. తెలంగాణ తల్లి కంటే వారికే ప్రాధాన్యం ఇచ్చుకున్నారు. ఈ పాత విధానాలకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రజాపాలన చేపట్టింది. డిసెంబర్ 9 రాష్ట్ర ప్రజలకు పండగ రోజు. ఆ రోజునే తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించనున్నామని తెలియజేశారు రేవంత్ రెడ్డి.